లోకి వెళ్ళిపోయింది. అట్లాగూ మళ్ళీ మనం కలుస్తాం దీవానా, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు, అసలు వీళ్ళ మీద కూడా లెక్క అంటే చాలా తక్కువ సార్. టూ టైమ్స్, వన్స్ ఆర్ ట్వైస్. ఓకే, బేసికలీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే చాలా సోషల్లీ ఆ మెసేజ్ ఇవ్వాలని సార్. అది ఇది ఇట్లా ఉంటే ఇలా అయిపోతారు, పనికి రాకుండా అయిపోతారు అని ఏ సినిమాలో చెప్పింది నేను చూడలేదు. బట్ అసలు సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడం ఇస్ ద ఓన్లీ ఫోకస్ కరెంట్లీ. హర్షిత్, మేము మంచి సినిమా చేసాము, అదే ఫోకస్. టైం లేదు సార్ మాకు ఇప్పుడు, కష్టం సార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వారం దాదాపు 4 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఫస్ట్ సినిమా బాగా ఎక్కువ సమంత గారికి కొద్దిగా అది కూడా బాగుంది, మంచి రావడం జరిగింది. ఆడియన్స్ అంతా పోతున్నారు. ఒకేసారి 4 సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి ఈ టైంలో. మీరు అంతా ఎందుకు కొద్దిగా డేట్ మార్చుకోవచ్చు కదా, అలా నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు కదా, మీరు అలా ఎందుకు ఇలా అయిపోయారు? డేట్ విషయం ఐ థింక్ వాసు గారు మాట్లాడితే బాగుంటుంది. అంటే మేము డేట్ చాలా ముందు అనౌన్స్ చేసాం సార్ మీకు. యాక్చువల్లీ అవును సార్, చేసుకున్నారు, అది అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే 4 సినిమాలు వచ్చేటానికి మా ఆడియన్స్ జేబులో కూడా డబ్బులు ఉండాలి, ఏదో ఒక సినిమాకే కనెక్ట్ అవుతాడు. అంటే మీరు ఆడియన్స్ సైడ్ నుంచి మాట్లాడారు. మా చిన్న సినిమాకి ఎలా ఉంటుందంటే మేము ఒకసారి ఒక డేట్ వేసుకొని దానికి మార్కెటింగ్ మనీ అని పెట్టుకొని దానికి ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్ళి లాస్ట్ మినిట్ డేట్ మార్చి దానికి మళ్ళీ అడిషనల్ స్పెండ్స్, అంత థియేటర్స్ దొరకడము, అంత లగ్జరీ కూడా ఉండదు సార్. అంటే చిన్న సినిమాల్లో మేము ప్లాన్ చేసుకొని దిగినప్పుడు అంటే యాజ్ పర్ ప్లాన్ అయితే రిలీజ్కి 3 days ముందు నుంచే ప్రీమియర్స్ అనుకున్నాం మేము. సో బికాస్ ఆఫ్ సెన్సార్ డిలే వల్ల అది కాలేదు. సో మా ఫస్ట్ డే వెళ్ళిపోయింది అనమాట. సో థర్స్డే, ఫ్రైడే, వెనస్డే పడుంటే మా టాక్ ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఎందుకు ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ అయితే సాటర్డే నైట్ ఫుల్స్, నిన్న సండే బ్రహ్మరామ మొత్తం ఫుల్, అంటే నైట్ షోస్ అన్ని ఫుల్, మల్టీప్లెక్స్లు అన్ని ఫుల్. సో ఐ థింక్ ఆ 1 day డిలే వల్ల ఇదంతా వచ్చింది. బట్ స్టిల్ ఐ థింక్ ఇవాళ ఎలా ఉన్నాయి, ఇవాళ ఇంకా చెక్ చేయలేదు. మార్నింగ్ షో నేను చూసినప్పుడు అయితే, నాకు రిపోర్ట్ వచ్చినప్పుడు అయితే మల్టీప్లెక్సెస్ అన్ని ఫిల్ అయినాయి సార్. ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండే, మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండే. ఐ థింక్ ఏఎంబీ హౌస్ఫుల్ కూడా అయింది. అంటే మీ సినిమా పైన కొద్దిగా సమంత సినిమా గారి ఎఫెక్ట్ అయితే పడింది కదా? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ సార్. మ్యామ్ పెద్ద కెన్ ఐ సే సంథింగ్ అబౌట్ ఇట్? ఐ నో ఇట్స్ అ క్వశ్చన్ ఫర్ అ ప్రొడ్యూసర్. తెలుగు సినిమా థియేటర్లో కళకళలాడుతున్నాయండి. సంగీతం జనం తీసుకెళ్లారండి, ఆడియన్సే దాని పబ్లిసిటీ లేకుండా ఆడియన్స్ మోసుకెళ్లారు. మా ఇంటి బంగారంకి ఎప్పుడూ రానట్టు మహిళలు బయటకు వచ్చి సినిమా థియేటర్లో కూర్చొని 70% విమెన్ ఉన్నారండి. దీవానా ఈజ్ ఆల్సో డూయింగ్ ఈక్వలీ గుడ్ జస్ట్ బికాస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. యూత్ఫుల్గా ఉంది సినిమా. ఈ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేస్తారు. ఇంత కళకళగా నేను ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు అని మనం మాట్లాడుకునే బ్యానర్లో చూడలేదండి. చిన్న బడ్జెట్, చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్లో సినిమాలు. దిస్ ఇస్ అ గుడ్ టైం. డైరెక్టర్ గారు, శ్రీకాంత్ గారు, సో ఇదంతా జరిగిపోయింది, ఇంకా ఏం చేయలేము దాన్ని. సో మనకు రావాల్సింది థియేటర్ ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయాలి, ఇంకో 4 మాట్లాడుకోవాలి, 4 ఫ్రైడేల పాటు ఇది వెళ్ళాలి, అంతే తప్ప ఇంకేం చేయలేము దీన్ని. సో ఎంటైర్ సినిమా చాలా అద్భుతంగా తీశారు. మీరు ప్రెస్ మీట్ కంటే అంటే రిలీజ్కి ముందు ఏం మాట్లాడారో కొంతమంది మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు, కానీ సినిమా చూసిన తర్వాత మీ రేటింగ్ కావచ్చు, మీ విధానం, తీసిన విధానం, మీ యాక్టర్స్ మీరు చేసే పర్ఫార్మెన్స్